అడవిలో ప్రశాంతంగా తిరుగుతున్న ఒక పక్షిని ఒకతను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అది ఎంతో బాధగా ఫీల్ అవుతూ ఉంది. ఎందుకంటే అది అడవిలో ఎంతో ప్రశాంతంగా తిరుగుతూ చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి. అది తన ప్రశాంతమైన జీవితాన్ని విడిచి ఈ చిన్న పంజరంలో బతకటం దానికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే తాను తన రెక్కలకు పని చెప్పి ఎన్నో రోజులైపోతుంది. ఎన్నో రోజులు గడిచిపోయాయి ఆ పంజరంలోనే దానికి. ఇక దానికి ఆ పంజరంలోనే ఉండి ఉండి విసిగెత్తిపోయింది. ఇక ఎన్నాళ్ళు ఈ జీవితం నాకు, నేను ఇక్కడే ఉండి 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 ఇక నాకు ఎగరటం కూడా మర్చిపోతానేమో అనేంతగా ఉంది నాకు ఈ పంజరం. నేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలాగైనా కానీ యజమాని నుంచి తప్పించుకొని ఇక్కడి నుంచి పారిపోతే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా నాకు నచ్చిన జీవితాన్ని నేను బ్రతకొచ్చు అనుకున్నది ఆ చిలక. ఇక ఎలా చేయాలబ్బా! నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? నేను నా పాత జీవితాన్ని నేను మళ్ళీ తెచ్చుకోవాలి. నా జీవితాన్ని ఎవ్వరూ నాకు తెచ్చి ఇవ్వరు. నాకు నేనే నా జీవితం కోసం ప్రాధేయపడుతూ ఉండాలి అని ఒకరోజు అక్కడే మూర్ఛపోయినట్టు లోపల కొట్టుకుంటూ ఒక యాక్టింగ్ మొదలుపెట్టింది ఆ చిలక. అది అలా యాక్టింగ్ చేస్తూనే ఆ బంగారు పంజరంలో కాళ్ళు చేతులు పడిపోయిన దానిలాగా ఊపుతూ ఊపుతూ ఉన్నది ఆ చిలక. ఇక కొంచెం సేపయిన తర్వాత ఏమైందో చూడటానికి తన యజమాని వచ్చి పంజరం ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన వెంటనే ఆ చిన్ని పెట్ట తుర్రుమన్నది. బయటికి వెళ్ళిన చిలకకి ఎంతో హాయిగా అనిపించింది. తన పాత జీవితం మళ్ళీ తనకు వచ్చింది కదా అని అనుకొని అడవుల్లో ఉన్న పండ్లన్నిటిని తింటూ చాలా బాగా ఆస్వాదిస్తూ ఎంతో హ్యాపీగా ఉండింది ఆ పక్షి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.